పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే వైసీపీ కార్యకర్తను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. వినుకొండ రూరల్ మండలం వెంకపాలెం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామానికి చెందిన ఒంటేరు నాగరాజు ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీకి చెందిన నాగరాజు కుటుంబం గ్రామం వదిలి వినుకొండలోని బంధువుల వద్ద ఉంటుంది. నాగరాజు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూరగాయలు అమ్ముకునేందుకు వెల్గుటూరు వైపు వెళ్లి వెంకుపాలెం వస్తుండగా బొలెరో వాహనం అడ్డం పెట్టి 8 మంది వ్యక్తులు దాడి చేసి డ్రైవర్ను గాయపరిచి నాగరాజును అపహరించుకుని వెళ్లారు. నాగరాజుని చంపుంటారని అతని తండ్రి ఒంటేరు సాంబయ్య, భార్య నాగమల్లేశ్వరి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నా పేరు ఎర్రిపోయిన రవి, మా వినుకొండ అయితే నేను జంగమేశ్వరపాడులో దుర్గి మండలం జంగమేశ్వరపాడులో పెళ్లి చేసుకున్నా. ఆ పార్టీ గొడవల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వాళ్ళు ఈ రోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకొని వ్యాపారానికి వెళ్తుంటే ఉదయం 8 గంటల లోపల వాళ్ళకి పార్టీ గొడవలు ఉండబట్టి వల్ల ఒంటేరు నాగరాజు అనే వ్యక్తిని బామ్మర్దిని ఎగలటూరు వెంగుపాలెం కొరవ కాడ అడ్డుగెలిచి దాడి చేశారు. కత్తులు గొడ్డలతో దాడి చేసి నేను అడ్డం బద్దలకి నన్ను కానీ కత్తితో తల మీద నరికి ఇంకా ఆ అబ్బాయిని ఈడ్చుకెళ్ళి కార్లు వేసుకొని తీసుకెళ్లారు. నా సెల్లు అన్ని కానీ వాళ్ళే తీసుకెళ్లారు. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే వైసీపీ కార్యకర్తను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. వినుకొండ రూరల్ మండలం వెంకపాలెం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామానికి చెందిన ఒంటేరు నాగరాజు ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీకి చెందిన నాగరాజు కుటుంబం గ్రామం వదిలి వినుకొండలోని బంధువుల వద్ద ఉంటుంది. నాగరాజు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూరగాయలు అమ్ముకునేందుకు వెల్గుటూరు వైపు వెళ్లి వెంకపాలెం వస్తుండగా బొలెరో వాహనం అడ్డం పెట్టి 8 మంది వ్యక్తులు దాడి చేసి డ్రైవర్ను గాయపరిచి నాగరాజును అపహరించుకుని వెళ్లారు. నాగరాజుని చంపి ఉంటారని అతని తండ్రి ఒంటేరు సాంబయ్య, భార్య నాగమల్లేశ్వరి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం ఇప్పుడల్లా తగ్గేలా కనబడట్లేదు. ఏదైతే పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం పుట్టి పెరిగిందో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఫ్యాక్షనిజం తగ్గి ఆ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటున్న సమయంలో 2024 ఎలక్షన్ అనేది ఒక మహమ్మారిలాగా తగలబడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మళ్ళా ఫ్యాక్షనిజానికి పురులు ఉప్పుకుందని కూడా చెప్పుకోవచ్చు. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పల్నాడు జిల్లా ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో 2024 ఎన్నికలు రావడంతో ఒక్కసారిగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా మళ్ళీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాకు వచ్చిన ఎస్పీ దేశ విదేశాల నుంచి పల్నాడు జిల్లా గురించి ఫోన్స్ రావటం చాలా దౌర్భాగ్య స్థితి అని చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటికి కూడా అవే ఆవేశ కక్షపూరిత చర్యలు ఆగట్లేదు. దీనికి సంబంధించి పల్నాడు తల్లడిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. నేటి ఉదయం కూడా ఒక కూరగాయల వ్యాపారం చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్న వ్యక్తిని టీడీపీకి సంబంధించిన కొందరు వచ్చి కిడ్నాప్ చేశారంటూ కూడా వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. పల్నాడు జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు అందరూ కూడా ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో గాని వివిధ గ్రామాల్లో గాని మండలాల్లో గాని వైసీపీ నాయకులు అందరినీ కూడా ఆ గ్రామాలు వదిలిపెట్టి వెళ్లిపోవాలని కూడా టీడీపీ నాయకులు హుకుం జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలంలో గల జంగమేశ్వరపాడు అనే గ్రామంలో వైసీపీ కార్యకర్త ఊరి నుంచి వెళ్లిపోవాలని టీడీపీ వాళ్ళు హుకుం జారీ చేసిన నేపథ్యంలో అతను కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రామం వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అతను వినుకొండ చేరుకొని అతను వరుసగా బావైన వ్యక్తి ఇంట్లో ఉంటూ కూరగాయలు అమ్ముకుంటూ కూడా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే అతను నేటి ఉదయం లెగిసి అతను భార్య, బావమరిది, అతని భార్య పిల్లలతో కలిసి కూరగాయలు అమ్మే క్రమంలో వేరే ఊరు వెళ్తుంటే వేరే
ఊరు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బొలెరో వాహనంలో వచ్చిన 8 మంది దుండగులు నాగరాజుని కిడ్నాప్ చేశారు. ఆటోలో వెళ్తున్న సమయంలో ఆటోకి అడ్డుగా పెట్టి ఆ బొలెరో వాహనాన్ని ఆటోలో ఉన్న వారిని అందరూ కూడా వారిపై దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ దాడి చేస్తున్న క్రమంలో ఆ నాగరాజు మీద దాడి చేస్తున్న క్రమంలో అతని బావ రవి అడ్డుకోపోయాడు. అడ్డుకోపోయిన రవిని తీవ్రంగా రాడ్డులతో కత్తులతో దాడి చేసిన నేపథ్యంలో అతనికి తీవ్ర రక్తగాయాలు అవగా అతన్ని హుటాహుటిన ఆ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఏంటి నాగేశ్వర్, అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తను కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఏంటి? పాత కక్షలే కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా స్పందన. ఏదైతే పల్నాడు జిల్లాలో ఈ ఎలక్షన్ వాతావరణానికి సంబంధించి పురివిప్పుకున్న ఈ ఫ్యాక్షన్ గొడవలు నేటికి కూడా తగ్గలేదని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా గొడవలు జరగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ నాయకులు పిలుపునిస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి గొడవలు జరుగుతుండటం పట్ల కొంత ఉద్రిక్త వాతావరణానికి వచ్చి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఈ గొడవలు మాత్రం ఈ ఫ్యాక్టరిజం ఇప్పుడల్లా తగ్గేటట్టు కనపడట్లేదు. ఎవరైతే ఒంటేరు నాగరాజు, ఒంటేరు అంకమ్మ, ఎర్రబోయిన రవి, ఎర్రబోయిన భువనేశ్వరి కూరగాయలు అమ్మేందుకు వెళ్తున్న క్రమంలో ఆటోను అడ్డుకుని కూడా బొలెరో వాహనంలో నుంచి 8 మంది దుండగులు వచ్చి వ్యక్తి ఆ ఒంటేరు నాగరాజుని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు. అయితే ఇప్పటికి కూడా నాగరాజుని ఎక్కడికి తీసుకెళ్లారనే సమాచారం ఎవరికి తెలియరాట్లేదు. ఇటు పక్క మాచల నియోజకవర్గానికి సంబంధించిన పోలీసులను కూడా జిల్లాధికారులు ఎలక్ట్ చేశారు. మాచల వైపు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని. అలాగే వినుకొండకు సంబంధించి ఆ పోలీసులు కూడా పూర్తిగా పహారా కాస్తా ఉన్నారు. ఎక్కడికి నాగరాజుని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకుని వెళ్లారని వాకప్ చేసి టీముల వారిగా విడిపోయి పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఖచ్చితంగా కిడ్నాప్ అయిన నాగరాజుని పట్టుకొచ్చి సభ్యులకి అందించాలని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా తన భర్త అయిన ఒంటేరు నాగరాజుని టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని, తీసుకెళ్లి చంపబోతున్నారని, ఇప్పటికి చంపేసే ఉంటారని కూడా ఆమె బోరున విలిపిస్తున్నట్టు చూపుల్ని ఆకట్టుకుంటా ఉంది, వారిని తెలిసి వేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నాగరాజు ఉన్నాడా లేడా అనే విషయం కోణం కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి అయితే అధికారులకు చాలా సీరియస్ గా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఒంటేరు నాగరాజును పట్టుకొచ్చి ఆ కుటుంబాలకు అప్పచెప్పారని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్. పట్టుకోలేదయ్యో, చేసేవాడు కాదయ్యో.